నాటకాలు వేస్తున్నావా? పోలీస్ అంటే ఎవరు చెప్పి మాట్లాడతాను. పోలీస్ అంటే ఎవరికి ఎక్కువ నాటకాలు తెగుతున్నారా? అమౌంట్ యూజ్ చేసుకొని పేమెంట్ అప్డేట్ చేయకుండానా? ఏంటి సార్ మీరు పోలీస్ అంటే ఎవరికి ఎక్కువ? మరి పేమెంట్ యూజ్ చేసుకున్నప్పుడు పేమెంట్ అప్డేట్ చేయండి. ప్రేమ చెప్పు, పోలీస్ అంటే ఎవరికి ఎక్కువ చెప్తాను. నాటకాలు తెగుతున్నారు పేమెంట్ యూజ్ చేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ మేడం లోన్ పేమెంట్ చేయకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తా అని చెప్తుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్ మేము వికెట్ నుంచి కాల్ చేస్తున్నాం. పని అయిందా? ఏందండి? 1 గంటకి పేమెంట్ అప్డేట్ అన్నారు కదా సార్, అయిపోయిందా? 1 గంటకి పేమెంట్ అప్డేట్ అన్న డబ్బులు రాలేవు మేడం. మరి 1 గంటకి అన్నారు కదా సార్, 1 అవర్ అన్నారు. 1 అవర్ అంటే 1 అవర్ కాదు, 1 గంటకి అన్నాను. మోబిక్విక్ ఇది మోబిక్విక్ మొబిక్విక్ ఏంది మేడం మీరు మోబిక్విక్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు? మీరు కరెక్ట్ కాదు, ఇది ఇట్స్ నాట్ పద్ధతి. టైం ఇవ్వాలి కస్టమర్కి. మీరు ఎంత టైం ఇవ్వాలి? మంత్ అంతా తీసుకున్నది సరిపోలేదు, ఇంకా నీకు టైం ఇవ్వాలి. అవును మేడం, కస్టమర్ కి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు. ఈఎంఐ కింద పెట్టుకున్నప్పుడు ఈఎంఐ ఎందుకు పేమెంట్ అప్డేట్ చేయలేదు? అప్డేట్ ఎందుకు చేయలేదంటే జాబ్ పోయింది. ఇలాగే అసలు అలాగే సార్, ఎక్కడ జాబ్ కూడా రాదు. ఎవడు మేడం, ఎవడు జాబ్ ఇవ్వట్లేదు నాకు. మాట్లాడితే ఎవడు పోతుంది, అలాగే ఎవడు నమ్మడు. ఎవడు నమ్మట్లేదు మేడం. జాబ్ అవ్వడు. ఇంకా 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 శాపాలు పెట్టేవి ఉన్నాయా? పెట్టండి. హలో ఇచ్చేస్తా, మరి పెట్టానే అయిపోతారు ఇంకా లాస్ట్ కి. అంతే అంటారా? హలో, మీ వాయిస్ నాకు మీ వాయిస్ వినబడలేదండి నాకు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేండి ఏం చెప్పాలి మేడం? ఇవ్వాల్సినోడు ఇవ్వలేడు, ఇస్తానోడు ఇవ్వలేడు. ఓకే, ఇచ్చాను కమిట్మెంట్ ఇచ్చినోడు ఇస్తాడు తెలియదు నాకు. ఇంకా ఏం చెప్పాలి? ఒకటా రెండా రీజన్లు? లైఫ్ లో ప్రపంచంలో లేని ప్రాబ్లమ్స్ మొత్తం నాకే ఉన్నాయి మేడం. ఏంది చెప్పచ్చు మరింత చెప్పొచ్చు, మరింత చెప్పొచ్చు అంటే సిబిల్ రిపోర్ట్ పంపిస్తా. వాట్సాప్ నంబర్ ఇదేనా? దీనికి సిబిల్ రిపోర్ట్ పంపిస్తా, ఒకసారి చెక్ చేయండి. వాట్ ఈస్ నాట్ అని చెప్పేసి. ఓకే, అబద్ధాలు చెప్పి మనిషిని కాదు మేడం. వాట్ ఈస్ నాట్ అంటే డిఫాల్ట్ 30 lakhs డిఫాల్ట్ అయిపోయింది. రీసెంట్ గా జాబ్ పోయింది. ఇంకా జాబ్ ఎవడు ఇవ్వట్లేదు. ఆ ట్రంప్ గాడు అక్కడికి అన్ని ఉన్న జాబులను మీకేస్తున్నాడు. ఇంకేడ దొరుకుతాయి జాబులు చెప్పండి. కరెక్ట్ గా చేసుకుంటా మేడం, రికవరీ జాబులు కావు మేడం. ఓకేనా? అన్ని జాబులు రికవరీ జాబులు లాగా ఉండయి. ఓకే, టైం పడుతుంది. కాదు సార్, మేము ఈ రికవరీ ఏజెంట్లు గానే మేము చేయలేదు, మేము చేసుకునే వచ్చాము. మీరు అంచెలంచెలో డెవలపర్, నాకు తెలుసు. మీరు కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో నాకు ఐడియా అర్థం అవుతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఇంత కష్టపడ్డారు, అవతల వాడి కష్టం అర్థం చేసుకోవట్లేదు చూడు, అది కష్టంగా ఉంది నాకు. మేము అర్థం చేసుకున్నాం కాబట్టి కదా మీకు 1 month వరకు, 1 month నుంచి టైం. 1 month is not enough మేడం. 1 month is not enough. I may need more time. మోర్ టైం లేదు సార్, మోర్ టైం లేదు మీకు. నాకు మోర్ టైం లేదు, మీకు మోర్ టైం లేదు. ఓకే, మీకు మోర్ టైం లేకుండా నాకు మోర్ టైం కావాలి. లేదు. చెప్పండి, ఏం చేద్దామంటారు ఇప్పుడు? మరి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఇప్పుడు చెప్పండి. వస్తుంది అనుకుంటారా మీకు జాబ్? మళ్ళీ మేడం వస్తుందనే నమ్మకం మీకు ఉందా? మేడం, నాకు 100% నమ్మకం ఉంది మేడం నా మీద. నాకు అది సీరియస్ కాదు మేడం, సిన్సియర్లీ చెప్తున్నా. నిజంగా ఉంది సార్. మీతో నేను మార్నింగ్ నుంచి కాల్ మాట్లాడుతున్నాను కదా, మీరుండే దాన్ని బట్టి చూస్తే నాకైతే షూర్ లేదు సార్, నమ్మకం కుదరడం లేదు. నమ్మకం కుదరడం లేదు, అది అసలు పాయింటే కాదు. మనిషి మాట్లాడే తీరు బట్టి కూడా మనం చెప్పచ్చు కదా సార్. మీరుండే పద్ధతి, మీరు మాట్లాడే తీరు బట్టి చూస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ కలగట్లేదు. కాన్ఫిడెన్స్ అనేది అవతల వాడు ఇచ్చేవాడు కాదు మేడం. మీ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవ్వాలి. నేను ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి నా మాటలతోటి? మీరు నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, పేమెంట్ చేయాలని చెప్పేసి. మీరే కాన్ఫిడెన్స్ కోల్పోతే ఇక రికవర్ ఏం చేస్తారు మీరు? మీకు అవసరమైనప్పుడు, మీకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక యాప్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి మీకు పేమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా తీసుకోకుండా డిఫాల్ట్ పర్సెంట్ అయిపోయి ఇప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ఇదిగా మాట్లాడుతూ ఏవేవో మాట్లాడు. జపాన్ లో బట ఎగ్జాక్ట్ పేరు కూడా హీరోషిమా నాగసాకి అనుకుంటా, అదే అనుకోండి. పాయింట్ ఏంటంటే అక్కడ 2 అణుబాంబు వేసిన తర్వాత ఒకడు పుట్టాడు అనమాట. వాడు పుట్టడం వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అక్కడ పంటలో ఫుడ్ తిన్నాడు వాడు. ఓకేనా?
సో ఆ పుట్టిన పర్సన్కి అనుభవంకి సంబంధం ఏం మేడం చెప్పండి. అనుభవం ఎప్పుడు వేసారు, వాడు తర్వాత పుట్టాడు, దానివల్ల రేడియేషన్ పంటలు తింటున్నాడు అంటే సంబంధం లేకుండా వాడు సఫర్ అవుతుంది కదా. జీవితం కూడా అంతే, సంబంధం లేకుండా కొన్నిసార్లు మనం సఫర్ అవుతాం. మీకు ఈ పేమెంట్తో సంబంధం లేదు, మీరు తీసుకోలేదు, మీరు వాడలేదు. సంబంధం ఉంది మేడం, ఉండదని చెప్పట్లేదు. నాకు సంబంధం లేకుండా నాకు సంబంధం లేని విషయాలు ఓకే, నాకు సంబంధించిన విషయాలు డిస్టర్బ్ చేస్తాయి. నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను సార్ ఫ్రీగా. చెప్పండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు రైట్ నౌ. ఓకే, మీరు బెంగళూరులో ఉంటున్నారు కదా, ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఎందుకు మేడం? వై మేడం, వై, వాట్ హ్యాపెన్? బెంగళూరులోని నియర్ బై ఏదైనా మెంటల్ హాస్పిటల్ ఉందేమో చూడండి. సీరియస్లీ చెప్తున్నాను సార్, నియర్ బై ఎక్కడుందో చెప్పండి నాకు ఒకసారి. లేకపోతే ఆగండి, నేనే చూస్తాను. ఎందుకు అడ్మిట్ అవుతారా? నియర్ బై చెప్తాను, ఆగండి ఒక నిమిషం ఆగండి. మీరు నిజంగా బెంగళూరులో ఉన్నారు కదా, నియర్ బై నేను హాస్పిటల్ చెప్తాను. ఎందుకు అడ్మిట్ అవుతారా మీరు? మీరు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు చెప్పండి. మీరు అడ్మిట్ అవుతారా మేడం? నేను హైదరాబాద్ లో సర్చ్ చేస్తున్నా, ఎర్రగడ్డలా. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, కరెక్ట్ గా ఎక్కడ ఉన్నారు చెప్పండి. నేను కరెక్ట్ వచ్చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ. ఐడియా ఉందా మీకు? ఏంటి ఎలక్ట్రిసిటీయా? ఏడి కాదు, ఎలక్ట్రానిక్ సిటీ. చెప్పండి కంప్లీట్ గా చెప్పండి. ఎలక్ట్రానిక్ సిటీ మేడం. ఓకే, వాటర్ నేను చెప్తాను చూడండి. హాస్పిటల్ ఎక్కడ ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళండి. నేను కావాలంటే కాల్ లో మాట్లాడతాను సార్ వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడతాను. మీకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో కూడా నేనే సజెషన్ ఇస్తాను. మీరు డాక్టరా మేడం, ఏజెంటా? ఆల్మోస్ట్ చూసాను సార్, చాలా కేసుల్లో చూసాను. ఓకే ఓకే. మీ ప్రాబ్లమ్ అందుకే మీరు ప్రాక్టీషనర్ డాక్టరా? ప్రాక్టీషనర్ డాక్టరా మీరు? కొద్దిపేహల్ మెయిన్ రోడ్ ఉంది కదా సార్, అక్కడ. ఓకే, అక్కడ ఉంది చూడండి. డబ్బులు రోడ్ మీద ఆపోజిట్ లోనే ఉంది. డబ్బులు కూడా వేయచ్చుగా మరి, వెళ్ళిపోతా అక్కడికి. ర్యాపిడో బుక్ చేస్తా. పెట్టాలా మరి ఒకసారి సీరియస్లీ అక్కడే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నా. అక్కడే ఉన్నారు కదా, లొకేషన్ అదే కదా, రాంగ్ చెప్పలే కదా? రాంగ్ చెప్పలేదు. మీరు అక్కడే ఉండండి, కాల్ చేసి చెప్తాము. వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తాం. మాకు నెంబర్ ఉంది, అది ఉంది, వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. మీరు అక్కడే ఉండండి, వాళ్ళు వస్తారు అంబులెన్స్ వాళ్ళు. ఒకసారి ఆ లొకేషన్ అది హాస్పిటల్ అంబులెన్స్ కి నెంబర్ కాల్ చేసి ఈ సార్ది నెంబర్ ఇస్తాం కదా, లొకేషన్ బట్టి అక్కడికి వెళ్ళమని చెప్పు. ఒకసారి నెంబర్ చెప్పి వాళ్ళ నెంబర్ చెప్పి నేను కాల్ చేస్తాను. హాస్పిటల్ది నెంబర్ వచ్చింది కదా, చెప్పు నాకు ఒకసారి. లైన్లో ఉండండి సార్. మీరు పేమెంట్ అప్డేట్ చేయరు, మీరు వేషాలు వేసుకుంటే బుర్ర పని చేయట్లేదు. కాల్ చేస్తున్నాను. బుర్ర పని మీద నాకు కాదు మేడం, మీకు ఇంకే పని చేయట్లేదు. ఒక నిమిషం ఆగండి, మాట్లాడుతున్నాను. సరే ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం లైన్లో ఉండి. వాళ్ళు కాల్ ఆన్సర్ చేశారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాకు బెంగళూరులోని ఒక సార్ ఉన్నారు, అతనికి కొంచెం బుర్ర పని చేయట్లేదు. అతను లైన్లో ఉన్నారు, మీ నెంబర్ చెప్తాము, అతని దగ్గరికి వెళ్ళగలరా సార్? కొంచెం అతనికి బుర్ర పని చేయక అవతల పక్కన ఉన్న వాళ్ళని గట్రా డిస్టర్బ్ చేస్తున్నారట. కొంచెం అతని దగ్గరికి వెళ్ళి మేము మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు సార్. అదే సార్, ఒకసారి నెంబర్ చెప్తాను చూడండి. ఇతని నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. మేడం కరెక్ట్గా అక్కడే కదా ఉన్నారు? అక్కడే ఉన్నా. కరెక్ట్గా అక్కడే. సీరియస్లీ అడుగుతున్నాను, సిల్లీగా మాట్లాడట్లేదు మీతోటి, అర్థమవుతుందా? వచ్చేప్పుడు బిర్యానీ చూడాలి. హలో సార్, మీకు నేను మంచిగా మాట్లాడితే మీరు చాలా పేషెంట్స్ టెస్ట్ చేసుకున్నట్టుగా ఉన్నారు, ఇంకా మంచిగా ఉండదు సార్. అంతే అంటారా? పేమెంట్ అప్డేట్ చేస్తారా, కరెక్ట్గా చెయ్యరా అని నేను లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ అదే మేడం, పేమెంట్ ఇంకా చేతిలోకి రాలేదు, ఎట్లా కన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిన. హౌ కెన్ ఐ సే దట్? ఎంతమంది వస్తున్నారు వాళ్ళు? ఎంతమంది వస్తారు హాస్పిటల్కి నుంచి? ఏంటి కాదు, హాస్పిటల్కి నుంచి ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు మీరు పేమెంట్ అప్డేట్ చేస్తారా చేయరా సార్? అరే పిలవండి మేడం, హాస్పిటల్లో ఇప్పుడు అక్కడ ట్రావెలింగ్ డబ్బులు లేవు, వాళ్ళ బండ్లు అక్కడిక్కడ తిరిగేస్తారు సిటీలో. ఫుడ్ ఇస్తారు కదా. ఒక నిమిషం నువ్వు లైన్లో ఒక నిమిషం లైన్లో ఉంటే బో. ఏం పేమెంట్ అప్డేట్ చేయకుండా ఏం చేస్తున్నానే బో? అదే వేషాలు వేస్తున్నావా? పోలీస్ అంటే ఎవరు చెప్పి మాట్లాడతాను. పోలీస్ అంటే ఎవరికి ఎక్కువ? నాటకాలు తెగుతున్నారా? అమౌంట్లు యూజ్ చేసుకొని పేమెంట్ అప్డేట్ చేయకుండానా? పోలీస్ అయినా ఇప్పుడు మాట్లాడతాను నేను. ప్రేమ ఇవ్వు, పోలీస్ అయితే ఎవరికి ఎక్కువ చెప్తాను. నాటకాలు తెగుతున్నట్టు ఉన్నారు పేమెంట్ యూజ్ చేసుకొని. హలో, ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే మీరు లైన్లో ఉండండి, చెప్తాను. పోలీస్ అంటే ఏం దిగుతుంది? హలో,
ఏంటి సార్ మీరు పోలీస్ అయితే ఎవరికి ఎక్కువ? మరి పేమెంట్ యూజ్ చేస్తున్నప్పుడు పేమెంట్ అప్డేట్ చేయండి. తప్పు చేసిన వెనకేసుకొని రావడం కాదు, పేమెంట్ అప్డేట్ చేయండి. పేమెంట్ అప్డేట్ చేయమనండి వాడిని. లోన్ తీసుకొని వాడుకొని వదిలేయడానికి ఎవరు క్యారెక్ట్గా లేడు. పేమెంట్ అప్డేట్ చేయమని. మీరు పోలీస్ అయితే ముందు అన్నానండి, మమ్మల్ని కాదు, అర్థమవుతుందా? పేమెంట్ అప్డేట్ చేయమనండి ముందు. నెమ్మదిగా మాట్లాడుతున్నాం, మన వేషాలు వేస్తున్నారు అలాగనా? చెప్పండి, మీరు ఎక్కడుంటారు రండి, లొకేషన్ దగ్గర రావచ్చు కదా, పోలీస్ అయితే రండి, అక్కడే ఉంటాను నేను. లొకేషన్లో రండి, నేను లొకేషన్ దగ్గర ఉంటాను. మీరు పోలీస్ అయితే ఇప్పుడు లైవ్లోకి వస్తారు చూడు, మాట్లాడి. పోలీసు కాదు తక్కువ కాదు, ఎవడైతే ఎక్కువ? కానిస్టేబుల్ చెప్పండి సార్, మీరు పేమెంట్ అప్డేట్ అవుతుందా అవ్వదా? కానిస్టేబుల్ లెక్క చేయట్లేదు అంటే మీరు, నీకు డీజీపీ కావాలి డైరెక్ట్. ఏది ఏజెన్సీ ఏది మీది? ఏజెన్సీ ఏదా? ఏజెన్సీ గురించి ఎందుకు సార్? మేము మిస్టేక్ నుంచి కాల్ మీరు చేస్తాం కదా. మీరు అన్ని అది కాదు మేడం, అది కాదు మేడం. మీరు ఎక్కడో గాలిలో వేసుకొని గాలిలో దమ్ములిస్తారా మేడం? చేతి పెట్టుకొని మా ఏజెన్సీకి మా మార్కుల లిస్ట్ లో, మా ఆధార్ కార్డులో అన్ని ఇచ్చుకొని మేము చేస్తున్నాం. ఏజెన్సీ కాదు మేడం, పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి, మొబిక్విక్ పబ్లిక్ డొమైన్ లో పెట్టేసి, ఏజెంట్ల అడ్రస్లు పెట్టేసి మీరు చేయగలుగుతారా జాబులు? చెప్పండి. నాకు చెప్పావు కదా, అలాగే నువ్వు కూడా గుండెల మీద చెయ్య పెట్టుకొని. నా అడ్రస్ ఉంది మేడం, నా అడ్రస్ ఉంది మేడం. నాకు దమ్ము ఉంది కాబట్టి నిన్న మాట్లాడుతున్నా. అయ్యుండి ఇంత కాన్ఫిడెంట్ గా ఇలా మాట్లాడుతున్నా, చేత కావట్లే కదా. ఉమెన్, సూపర్ ఉమెన్ మాట్లాడుతున్నావు. ఏంటి ఉమెన్? సూపర్ ఉమెన్. మీరు వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తారో అవతల వాళ్ళకి అదే విధంగా రెస్పెక్ట్ చేస్తారు కదా. మీరు మాత్రం ఎలాగుంది? ఎలాగుందంటే వద్దులేండి, చెప్తే బాగుండదు కానీ. సరే, లంచ్ టైం అయిపోయింది, పోయి లంచ్ చేయండి. ఏం పేరు? మీ పేరు మర్చిపోయినా, పేరు చెప్పారు. చెప్తాను లీగల్ అలా పేమెంట్ అప్డేట్ అవ్వదో నేను చూస్తాను. అరే మేడం, లీగల్ మేడం మీకు కాదు సార్, ఇప్పుడు మాట్లాడానా వాడి గురించి చెప్తున్నాను. ఎవడాడు? యాదవ్ గురించి చెప్తున్నాను. ఎవడాడు మేడం? ఇంటలేడా? హరి అట ముష్టిన ఎదవా, 1,00,000 రూపాయలు వాడుకున్నాడు, డిఎంఎల్ కట్టి మిగతా కడమని తెంగుతున్నాడు ఆడు. 10 లక్షలు వాడుకోవాల్సింది, 10 లక్షలు వాడుకోవాల్సింది అంటున్నా. అరే నాకే క్లారిటీ లేదు మేడం, ఎట్లా చెప్పాలి చెప్పండి మీరు. లేదు ఓకే సార్, మేము ఏదైనా చేసుకోవచ్చా? ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకుంటారా మేడం? ఇంటికి వెళ్ళి బిర్యానీ వేసుకోండి, ఏదైనా ఎట్లా వేసుకుంటారు? హెల్త్ కాన్ఫిడెన్స్ తీసుకోండి. అప్డేట్ ఉంది, మీ డీటెయిల్స్, మీ అడ్రస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా సార్? ఇచ్చిన అడ్రస్ లోని కొన్నాళ్ళు ఉంటారు కదా సార్. ఆల్టర్నేట్ గా ఎప్పుడు దొరకంత పోరా చెప్పు, దొరకకపోరా పంపిస్తాను నువ్వు బాగా లీగల్ రేట్ చెప్పు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గానే చెప్తున్నారు మేడం. ఒక్కొక్క లొకేషన్ లో ఒక వర్క్ లో నుండి ట్రేస్ చేసుకొని యాప్ లోన్ తీసుకుంటే ఏం పీకుతారు, ఏం పీకలేరు అనే ఉద్దేశంతో మీరు దీన్ని వేషాలు వేస్తున్నారు, అంతే కదా? మీకు అంతే అనిపిస్తుంది కదా. నేను మాట్లాడుతున్నాను అంటే, నేను 10 ఏళ్ళు మొత్తం ఆన్ టైం పేమెంట్ కట్టాను. నా ట్రాక్ చూసి ఏదో కూడా చెప్పలేడు. జెన్యూన్ డిఫాల్టర్ అని చెప్పాడు కానీ విల్ఫుల్ డిఫాల్టర్ అని ఏదో చెప్పలేడు. చెక్ చేసుకోండి, కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ చేశాను, 40-50 lakhs. మావి కొన్ని లక్షలు అవుతాయి. ఒక్కసారి ఆగిపోతే వాళ్ళని ఆ పర్సన్ అనే అంటారు, అర్థమవుతుందా? సరే మీరు సర్లే కానీ నాకు రేపు కాల్ చేయండి, ఓకేనా? కొంచెం బయటికి వెళ్తున్నాను, బిజీ ఉన్నా. రేపు కాల్ చేయండి నాకు. రేపు కాల్ చేయండి, ఏం లేదు కానీ రేపు కాల్ చేయండి, ఓకేనా? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.